హలో ఎవ్రీవన్, విశ్వం మీలోనే ఉందని తెలుసా? మీ జీవితం మీద మీరు ప్రేమతో ఉండాలని మీకు తెలుసా? మీరొక శాశ్వత జీవి. మీ జీవితాన్ని అత్యద్భుతంగా జీవించటానికే, అనుభవించటానికే ఇక్కడ జన్మించారు. అది మీ జన్మ హక్కు అని అనంత విశ్వశక్తి ప్రకటించమని చెబుతుంది. ఇక్కడ జీవితం మీద ప్రేమతో మీరు ఎలా జీవిస్తున్నారన్నది ఆలోచించుకోవాలి. ఆ జీవితాన్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా? మీ జీవితాన్ని మీరు ప్రేమిస్తేనే సమస్తం ఇక్కడ పొందుతారు. ప్రేమ లేనిదే జీవితం ఉండదు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీ కుటుంబంలో అందరూ ఎంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీరొక శాశ్వత జీవి. మీ జీవితాన్ని అనుభవించటానికే మీరు ఇక్కడ అద్భుతమైన జీవితం జీవించటానికే ఇక్కడ జన్మించారు. మీ దగ్గర అవసరమైనంత సమయం ఉంది. మీ ముందు అనేక సాహసయాత్రలు ఉన్నాయి. ఇహలోక సాహసయాత్రలు సాధించాక పరలోక సాహసయాత్రలు ఉన్నాయి. ఇప్పుడు మన ఊహకందని అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయి, అనేక ప్రయాణాలున్నాయి. అవన్నీ మనకి అనుభవం కానున్నాయి. అవన్నీ మనం ఖచ్చితంగా అనుభవించాలి. ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఒక భాగం కనుక. ఇప్పటి నుంచి 100 కోట్ల సంవత్సరాల తర్వాత మనం మన తదుపరి సాహసయాత్ర కోసం ఆ విశ్వంలోకి దృష్టి సారించినప్పుడు నక్షత్ర మండలాల్లో మరిన్ని నక్షత్ర మండలాలు, మరిన్ని దిశలు, ప్రయాణాలు మన ముందుకు వస్తాయి. కనుక ఇదంతా తెలిసాక మీరు అనుకున్నట్లు కాక మరి కాస్త ప్రత్యేకమైన వ్యక్తులు మీకు అనిపిస్తుంది. మీరు మరి కాస్త విలువైన వారు అనిపిస్తుంది. మీరే కాదు, ప్రతి వ్యక్తి అంతా అనుకుంటూ ఉంటారు. దానికి అంతమంటూ లేదు. మనలో ఉన్న ఆత్మకి మరణమే లేదు. అందువల్ల జీవితాన్ని ఒక్కసారి మీరు ప్రేమతో హక్ చేసుకున్నప్పుడు దానికి కృతజ్ఞత చెప్పాలని మీకు అనిపిస్తుంది. ముందున్న సాహసయాత్రల గురించి ఉత్సుకత కలుగుతుంది. మీ ప్రేమ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. ఇంత అందమైన జీవితం ఉందా అని తెలిసాక మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేరు. అనంత శిఖరాలపై ఒక శిశువుగా మీరు శాశ్వత జీవిగా జీవించటానికే ఇక్కడ ఉన్నారు. అలా జీవించాలంటే మన చుట్టూ ఆరా అద్భుతంగా పెరగాలి. దేన్నైనా అట్రాక్ట్ చేసేలాగా మన ప్రేమతో నింపబడినప్పుడు ప్రతి వస్తువు, ప్రతిది మనకు అందంగా కనిపిస్తుంది. మీ జీవిత లక్ష్యం ఆనందము, కృతజ్ఞత తప్ప మీ జీవితానికి మరేది కారణం కాకుండా మీరు నిర్ణయించుకున్నప్పుడు, ఆ దిశగా మీరు అడుగులు వేస్తున్నప్పుడు మీ జీవిత లక్ష్యం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మరైతే మీ జీవితంలోకెల్లా అత్యంత ఆనందాన్ని కలిగించేదేమిటో మీరు ఆలోచించండి. ఇవ్వడం. జీవితంలో మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు అలా చెప్పటం కనుక మొదలు పెడితే మీకు రావటం మొదలు పెడుతుంది. నేను జీవితంతో పోరాడుతున్నాను, చాలా బాధలు పడుతున్నాను అన్నారే అనుకోండి, అదే యూనివర్స్లోకి వెళ్తుంది. మీరు మరింత పోరాడేలాగా, మరింత బాధలు పడేలాగా వస్తుంది. చాలామందిని మీరు బాగున్నారా అని అడిగితే చాలా పెద్దవాళ్ళు, కొంచెం విలేజ్ వాతావరణంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? ఏం బాగుంటాము, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, కాళ్ళ నొప్పులు, ఆయనకి బాగాలేదు, మొత్తం ఎకరువు పెడతారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇలా మాట్లాడకూడదని. అంతే తప్ప వాళ్ళు కావాలని చెప్పరు. నిజంగానే వాళ్ళు బాధలు పడుతుంటారు కాబట్టి ఆ శాంతన కోసం, అంటే రిలీఫ్ కోసం చెప్తారు వాళ్ళు. ఇది ఇలా చెప్పకూడదు, చెబితే మళ్ళీ వస్తాయని సంగతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మానేస్తారు. ఇక్కడ మన జీవితం అత్యద్భుతంగా ఉందని మన నుంచి ఆ పులకించిపోయే ఆనందత్వంతో కూడుకున్న మాటలు రావాలి. జీవితం మనకి అత్యానందాన్ని ఇస్తుంది అని తెలుసుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవటాలు, ప్రేమను పెంచుకోవటాలు అవి చేసినప్పుడు
ఒకరి నుంచి ఒకరు ఆ షెల్టర్ పొందటమే కానీ, ఆ వస్తువులు ఇచ్చిపుచ్చుకోవటమే కానీ, ప్రేమని పంచుకోవటమే కానీ ఇవన్నీ చేయగలిగినప్పుడు వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక విందు భోజనం కూడా అందరితో కలిసి ఆ ప్రేమని పంచుకుంటూ, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, ఒకరి పట్ల ఒకరికి గౌరవ మర్యాదలు కలుగుతూ ఆ ప్రేమగా వడ్డించుకోవటాలు, ఇతరులతో కలిసి ఆ విందు భోజనం ఆనందించటాలు గనక చేసినప్పుడు మరింత మీకు ఇవ్వబడుతుంది అంటుంది. చాలామంది తెలియక వారు ఒక్కడే తింటూ ఉంటారు. అదేమవుతుంది? ఇతరులకు పంచని వ్యక్తికి ఏది రాదు అంటుంది. ఇతరులకి ఇచ్చే గుణం ఉన్నప్పుడు ప్రపంచమంతా నీకు దాసోహం అవుతుంది అని అంటుంది. అంటే జీవితంలో మనం ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఆనందాన్ని పంచుకున్నప్పుడు అది రెట్టింపు అవుతుంది, ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా సమస్యలను గుర్తుపెట్టుకోకుండా సెలబ్రేషన్ గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? అది పెరిగి కొండలాగా మారుతుంది. ఆనందాన్ని గుర్తుపెట్టుకుంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆనందమే ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. మనమే ఎంపిక చేసుకోవాలి. రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఈరోజే డిజైన్ చేసుకోవాలి. మనమే కారణం. మనం ప్రేమని నింపుకొని, ఆనందాన్ని నింపుకొని, సమృద్ధిని నింపుకొని, ఖరీదైన సంపదలను అన్నిటిని కూడా మనసులో నింపుకొని వాటిని పదే 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 మనం నెమరు వేసుకుంటూ ఉంటే అనంత విశ్వశక్తిలోకి అవే వెళ్ళి అవే ఎన్నో రెట్లు అద్భావం తద్భావతి కింద మన దగ్గరికి పెద్దగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు మటుమాయమైపోతాయి. అనారోగ్యం మన నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు? మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. సంపదలను పదే పదే ఊహిస్తున్నారు. ఆ గోల్డ్, ఆ డబ్బు కట్లు, లగ్జరీ కారు, ఆ ఆహారంతో ఇతరులతో పంచుకుని ప్రేమతో ఆనందాన్ని నింపుకోవటం, కల్మషం లేని హృదయంతో మీరు మాట్లాడటం, స్వచ్ఛమైన ప్రేమను పంచటం, నిజాయితీగా చిరునవ్వు నవ్వటం, ఆనందంగా అన్నిటిని చూసి ఆనందపడటం చేస్తున్నప్పుడు, హృదయంలో కల్మషం లేనప్పుడు, అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని నింపినప్పుడు ఆ డబ్బు సంపదలతో మీరు మమేకమైపోయి మనసు నిండా నింపుకుని వాటినే పదే పదే మీ అంతరాత్మ ద్వారా మనలోని గొప్ప మేధస్సు అయినటువంటి దివ్యశక్తి ద్వారా విశ్వశక్తిలోకి ఆ తరంగాలు వెళ్ళినప్పుడు, అదే పనిగా వెళ్తున్నప్పుడు తిరిగి మనకి ఎన్నో రెట్లు వస్తాయి. ఎలాంటప్పుడు వస్తాయి? మన హృదయం సరిచేసుకున్నప్పుడు. ఆ హృదయం ఎంత సరిచేసుకోవాలి? హృదయం సరిచేసుకుంటే వ్యక్తిగత జీవితం సంస్కారవంతం అవుతుంది. వ్యక్తిగత జీవితం సంస్కారవంతం అయితే గృహ జీవితం క్రమబద్ధం అవుతుంది. గృహ జీవితం క్రమబద్ధమైతే జాతి జీవనం సక్రమంగా ఉంటుంది. జాతి జీవనం సక్రమంగా ఉంటే ప్రపంచం శాంతి నిలయం అవుతుంది. ఇలాంటి మంచి ఆలోచనలతో నింపుకున్నప్పుడు మీ దగ్గర ఇవ్వటానికి అపరిమితమైన ప్రేమ ఉందని మీరు ప్రకటించినప్పుడు, ఆ విధంగా మీరు ప్రవర్తించినప్పుడు, ఆ విధంగా మీరు ప్రతి దానికి ఆ కల్మషం లేని హృదయంతో మీరు ప్రేమను పంచినప్పుడు ప్రపంచంలో చాలా శక్తి ఉందని, ఆ విలువైన ప్రేమైన శక్తి మీ వద్దకు ఎన్నో రెట్లు చేరుతుంది. అంటే మీ పవిత్రమైన ఆరా ఇంక్రీజ్ అవుతుంది రోజు రోజుకి కూడా. ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ ఆలోచనలకు, మీ కోరికలకు కూడా మీ నుంచి ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనే ఎనర్జీ ఆ వస్తువు మీదకి అట్రాక్ట్ అవుతుంది. జీవితం పట్ల ఎప్పుడు మీరు స్పందిస్తూ ఎనర్జీని ప్రకటిస్తూ ఉంటారు. ఆ డబ్బు అనేది ప్రకృతి జిగురు ద్వారా తయారు, అంటే చెట్ల జిగురు ద్వారా దానికి ఎనర్జీ ఉంటుంది. మీరు దాని మీద ఇష్టం పెంచుకున్నప్పుడు, ప్రేమను పెంచుకున్నప్పుడు, ఇది చాలా మంచిది అని ప్రకటించినప్పుడు, ఇది జీవితాన్ని నిలబెడుతుంది అన్నప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. అలా మీరు ప్రేమగా ఆ మనీని మీరు ముట్టుకొని, ముద్దు పెట్టుకొని, ప్రేమగా దగ్గరకు తీసుకుని, నువ్వు చాలా విలువైన దానివు, నిన్ను నేను నిరంతరం ప్రేమిస్తాను అని ప్రేమగా 5 సెన్స్ ఫీల్ అవుతూ హృదయపూర్వకంగా డబ్బు పట్ల మీరు ప్రేమను పెంచుకున్నప్పుడు అది మీ దగ్గరికి ఫ్లో లాగా, ఒక వెల్లువలాగా, ఒక ఉప్పెనలాగా వస్తుంది. అంతగా మీరు ప్రేమించాలి. మీ జీవితం అంటూ యాదృచ్ఛికం ఉండదు. ఈ జీవితంలో ఎప్పుడు సంతోషం ఉన్నప్పుడు, మీకు సంతోషంగా ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, ఆ డబ్బు, ఆనందం వాటికవే వచ్చి చేరతాయి. మీరు మీ అయస్కాంత క్షేత్రంలో ప్రేమను నింపుకున్నారు, సంతోషాన్ని నింపుకున్నారు, ఆ డబ్బు పట్ల కృతజ్ఞత భావాన్ని నింపుకున్నారు.
మీ నుంచి అవే రిలీజ్ అవుతున్నాయి గనక, అనంత విశ్వశక్తిలోకి, ప్రపంచంలోకి మీరు ప్రేమను పంపిస్తున్నారు గనక, ప్రతి దాన్ని చిరునవ్వుతో మీరు ఆస్వాదిస్తున్నారు కాబట్టి మీకు అవే తిరిగి వస్తాయి. జీవితంలో యాదృచ్ఛికత అంటూ ఉండదంటున్నారు. అన్నీ అనుకోని ఏకకాలిక సంఘటనలే. ఎందుకంటే ప్రతి విషయానికి ఎనర్జీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక అదంతా జీవిత భౌతిక శాస్త్రం లాంటిది. ఈ విషయం ఎప్పుడు కూడా క్రియారూపంలోనే ఉంటుంది. మీరు గాఢంగా ప్రేమించే ఒక విషయాన్ని మీరు ప్రేమ సంకేతంగా ఎంచుకోవాలి. దాన్ని చూసి అనేక రకాలుగా చూసినా సరే, విన్నా సరే మీలో ప్రేమ శక్తి ఉన్నట్లు లెక్క. మీరు చేసే ఏకైక ఏదైనా సరే మీరు ఒక శక్తిని ఎంచుకున్నప్పుడు, అంటే మీరు చేసే చిన్న పనిని కూడా, ఏ చిన్న పని సరే మీరు ఇది చాలా కష్టంగా ఉంది అన్నారనుకోండి, అది నిజంగానే కష్టమైపోతుంది. చాలామంది ఏం చెప్తారు, నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి అది సంపాదిస్తాను అంటారు. అప్పుడు ఏం చేస్తుంది విశ్వం, ఓహో అని చెప్పి హార్డ్ వర్క్ చాలా కష్టాలు పడేలా చేసి చివరికి అది పొందేలాగా, లాస్ట్గా అది పొందాక నీరసంగా కింద పడతారు, అంటే అలసిపోతారు. అలా కాకుండా మనం సులభంగా, చాలా రిలాక్స్గా, చాలా హ్యాపీగా దాన్ని పొందుతానన్నప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మీరు గాఢంగా ప్రేమించే ఒక విషయాన్ని ఎన్నుకోవాలి. అంటే మీ పనిని కానీ, ఉద్యోగాన్ని కానీ, మీరు చేసేటటువంటి ఆ బిజినెస్ కానీ, ఏదైనా మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. దానికి మీరు ప్రేమను జోడించాలి. అంటే ఆ పనిని, ఆ ఉద్యోగాన్ని, ఆ బిజినెస్ ప్రేమించాలి. మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో దాన్ని ప్రేమించాలి. దాన్ని చూసినా విన్నా మీలో ప్రేమ శక్తి పెరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ పని సులభంగా పూర్తవుతుంది. మీరు చేసే ఏ పనినైనా సరే ప్రేమించాలి, దాన్ని నమ్మాలి బలంగా. ఆ పని అద్భుతంగా సాగుతుంది. అప్పుడు చిరాగ్గా నేను ఇది ఎన్నుకోలేదు, నాకు ఇది అనవసరంగా వచ్చింది, ఇదంటే నాకు ఇష్టం లేదు అన్నారనుకోండి, ఆ పని మీకు సంపదనివ్వదు, లాస్ అవుతూ ఉంటారు. మీరు ప్రేమగా దాన్ని చూడకపోతే, ఆ పనిని ప్రేమగా చేయకపోతే ఆ పని పూర్తవదు, ఆ బిజినెస్ కూడా లాస్ అవుతుంది, ఆ జాబ్ కూడా సరిగ్గా చేయలేరు, వాళ్ళే పీకేయటము, మీరు మానేయటము జరుగుద్ది. మీరు ప్రేమ శక్తిని ప్రతి దాని పట్ల నింపబడినప్పుడు మీకు ఆరోగ్యం కూడా ఉంటుంది. మీ శరీరాన్ని, మీ ఆకారాన్ని, మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు ఎనర్జీతో కూడుకున్నటువంటి కణాలన్నీ కూడా కమాండ్గా తీసుకుంటాయి. ఓహో నువ్వంటే ఇంత ప్రేమిస్తున్నావా నువ్వని, అవి కూడా ప్రేమగా మారిపోయి శరీరంలో ప్రతి భాగానికి రక్త ప్రసరణ అద్భుతంగా ప్రసారమై శరీరం కాంతివంతంగా మారుతుంది. అనారోగ్యం బయటికి పారిపోతుంది, తేజస్సు వస్తుంది, కాంతివంతంగా మారతారు, కళ్ళు చిక్కపడతాయి. మీ ప్రేమతో వస్తున్న ఒక్కొక్క పదం చాలా అద్భుతంగా ఉంటుంది, మీ వాయిస్ సూపర్గా ఉంటుంది. ఎందుకని మీరు ప్రేమను నింపుకున్నారు. ఆ మాటలు కూడా ప్రేమతో వస్తాయి కాబట్టి వినటానికి చాలా చాలా బాగుంటాయి. అందుకని మీ మనసుని ఎలాంటి చిన్న చిన్న సమస్యలతో నింపవద్దు, అనేక ప్రేమ విషయాలతో నింపండి. ప్రేమ శక్తి మీ వ్యక్తిగత సహాయకుడు, మీ సకల వ్యవహారాలను చక్కబెట్టే ఒక విలువైన మిత్రుడు. అలా మీరు అనుకోవాలి. చిన్న చిన్న విషయాలకి హట్ అవ్వటం కానీ, ఆవేశం పెంచుకోవటం కానీ చేయకూడదు. శరీరం డిసీజ్కి గురవుతుంది. మీ చేతుల్లో ప్రేమ శక్తిని నింపండి. మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినా చాలా ప్రేమగా ఇవ్వండి. ఒక చిన్న పాపని, ఒక తల్లిని, మీ ఫాదర్ని, మీ బ్రదర్ని, మీ సిస్టర్ని మీరు మీ రిలేషన్లో మీరు హక్ చేసుకోండి. దాని ద్వారా ఇద్దరి మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఎవరైతే ఆ రిలేషన్లో చక్కగా వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ ప్రేమ అనురాగాలు కోరుకుంటున్నాను, నా నుంచి నీకు ఒక సిస్టర్గా, ఒక బ్రదర్గా, ఒక తండ్రిగా, ఒక చెల్లిగా, ఒక కొడుకుగా ఇలా ప్రేమను పంచుతున్నాను అన్నప్పుడు ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అంటున్నారు. అంటే ప్రేమ శక్తికి విరుద్ధమైనది ఏదీ లేదు. ప్రేమ తప్ప జీవితంలో మరే శక్తి కూడా బాంధవ్యాలను మెరుగుపరచలేదు అంటున్నారు. అంటే ఆ ప్రకృతి కూడా మనం ప్రేమను రిలీజ్ చేస్తూ ఆ తాకినప్పుడు, ఆ చెట్టును హక్ చేసుకున్నప్పుడు, మనం ప్రేమ శక్తిని విడుదల చేసినప్పుడు అది కూడా మనకి ఎంతో ప్రకృతిలో చక్కటి విలువైనటువంటి ఫ్రూట్స్ ఇవ్వటం కానీ, పువ్వులు ఇవ్వటం కానీ చేస్తుంది. అంటే ప్రేమతో వాటర్ పోయాలన్నమాట.
ఆ పువ్వుల మొక్కలను తాకుతూ ప్రేమను ప్రదర్శించినప్పుడు అవి అద్భుతంగా వికసిస్తాయి అన్నమాట. పువ్వులు కాయలు కాస్తాయి. చెట్లు అయితే ప్రకృతి అక్కడ సీతాకోక చిలుకలు అన్నీ కూడా మీ చుట్టూ చేరతాయి. ఆ ప్రకృతి మొత్తం పరవశించిపోతుంది మీరు అంత స్వచ్ఛమైన ప్రేమను విడుదల చేసినప్పుడు. అంటే మన రిలేషన్లోని విడుదల చేయాలి, సహజంగా ఉండాలి, అది నటించకూడదు, యాక్ట్ చేయకూడదు. అలాగే ప్రకృతి కూడా, పంచభూతాలు కూడా మనల్ని 360 డిగ్రీస్ యాంగిల్స్లో రికార్డ్ చేస్తూనే ఉంటాయి. అనంత విశ్వశక్తి అంటే ప్రకృతిలో భాగం, మనలోనూ ఆత్మలో కూడా ఉంది. యూనివర్స్ అంతటా ఉంది, పైన శూన్యంలోనే కాదు, సమస్తం వ్యాపించి ఉంది. గ్రహాల మీద, విశ్వలోకాల మీద, ప్రాపంచక శక్తుల మీద, ప్రకృతి మీద, పంచభూతాల మీద, ఈవెన్ మనిషిలోని ఆత్మరూపంలో కూడా యాక్టివేట్ అయి ఉంటుంది యూనివర్సు. అన్ని రకాలుగా 360 డిగ్రీస్ యాంగిల్స్లో మనల్ని రికార్డ్ చేస్తుంది. మనమేమనుకుంటాం, మనల్ని ఎవరు గమనించట్లేదు అనుకుంటాం. లోపల ఏదో తిట్టుకుంటున్నా నేను ఎదుటి వ్యక్తిని, వాడికి తెలియదు కదా అనుకుంటాం, వారు గమనించట్లేదు కదా అనుకుంటాం. కానీ ఒక శక్తి ఉంది, అత్యంత మహోన్నతమైన శక్తి, అది అన్ని యాంగిల్స్లో రికార్డ్ చేస్తుంది. మీరు మంచి మనసుతో ఉంటే మీకు ఇంద్రధనుస్సు చూపిస్తుంది, చల్ల గాలి మిమ్మల్ని తాకుతుంది. అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరు నిజాయితీతో, కల్మషం లేని హృదయంతో, ఒక చిన్న పిల్లవాడిలాగా మనసు అంత పవిత్రంగా మారిపోయినప్పుడు ప్రపంచం, ముల్లోకాలు, విశ్వలోకాలు సమస్తం మీకు అనుకూలంగా మారిపోతాయి. ఆ స్వచ్ఛమైన ప్రేమని అన్నీ కోరుకుంటాయి. కనుక అంతా బాగుంటుంది. కనుక మీరు ఎప్పుడు కూడా ప్రేమతో కూడుకున్నటువంటి ఆలోచనలు, మాటలు అన్నీ కూడా మీ నుంచి వెళ్ళినప్పుడు ప్రపంచంలోకి, బయట వ్యక్తులకి, ఇంట్లో వాళ్ళకి, అప్పుడు మీకు సమస్తం అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. ఏ మనిషి కూడా తన ఉనికిలో లేని వాటిని ఊహించుకోలేడు. అలాగే మన శరీరంలో ప్రాణం లేనట్లు మనం ఊహించుకోలేము. ఎందుకని? మనం లేనట్లు ఊహించుకోలేము, మనం ఉన్నాం కాబట్టి. అట్లా ఎందుకు జరుగుతుందంటే అది కేవలం ఊహించటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. మీరు ఉన్నారు కనుక ఖచ్చితంగా మీరు ఉనికిలో ఉంటారని మీరు అనుకుంటారు. మీరు, నేను, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా జీవించటానికే, ఆ యవ్వనంలో ఎప్పుడు జీవించటానికే, కోరుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయటానికే, ఇక్కడ ఈ విశ్వలోకాల్లో, ఈ అందమైన ప్రపంచంలో ఏ మారుమూల ఏదున్నా సరే పొందటానికే మనకు రైట్స్ ఉన్నాయి. మీ జన్మ హక్కాన్ని ప్రకటించమని అనంత విశ్వశక్తి చెబుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మంచినే మాట్లాడాలి. స్వర్గం మనలోనే ఉంది. ఇహలోకము, స్వర్గలోకం అనే భావాలు మనలోనే, మీలోనే ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలన్నీ కూడా స్వర్గం మనలోనే ఉందని చెప్తున్నాయి. వాళ్ళు చెప్పే స్వర్గం మీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ, మనలోని ఉన్న ఆత్మ, అది స్వర్గంలో నిధులను తీసుకొస్తుంది. విశ్వలోకాలన్నీ చుట్టేసి వస్తుంది మనం నిద్రపోయినప్పుడు. మీరు మీ మానవ శరీరాన్ని విడిచిపెట్టాక ప్రేమ యొక్క అత్యున్నత ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఎందుకంటే మీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రాచీన కాలంలో ఈ అత్యున్నత ప్రేమ ఫ్రీక్వెన్సీ అనే స్వర్గం యొక్క ఆనవాళ్ళు. కానీ మన జీవిత కాలంలోనే మనం స్వర్గాన్ని ఎత్తుక్కోవాలి. ఈ భూమి మీదే స్వర్గాన్ని సృష్టించాలి. మనం సృష్టికర్తలం. అవును, స్వర్గం ఎక్కడో లేదు, మీలోనే ఉంది. ఎందుకంటే మీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీయే స్వర్గం. భూమి మీదకి స్వర్గాన్ని దించటం అంటే మీరు ఆత్మకుండే ఫ్రీక్వెన్సీతోనే మీ జీవితాన్ని గడపటం అన్నమాట. పరిశుద్ధమైన ప్రేమతో, ఆనందంతో మీరు నింపబడినప్పుడు ఈ దివ్యమైన భూమి మీద మీరు స్వర్గాన్ని చూస్తారు. అంటే అంత అందంగా ఈ ప్రపంచం మీకు కనిపిస్తుంది. సంపదలతో, డబ్బుతో, అన్ని రకాలుగా సమస్తం మీకు అనుకూలంగా మారిపోతాయి. అంటే ఆ విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు అందుతూ ఉంటాయి. సమస్తం సహకరిస్తూ ఉంటుంది. అదే జీవితం మీద ప్రేమని నింపుకున్నప్పుడు, ఇతరులకు మీరు ప్రేమను పంచినప్పుడు, ఈ ప్రకృతికి, ప్రపంచానికి మీరు ఒక మంచి వ్యక్తిగా మారిపోయినప్పుడు, చిన్న పిల్లవాడి మనస్తత్వంలాగా కల్మషం లేని హృదయంతో మీరు నింపుకుని ఉన్నప్పుడు జీవితం అత్యద్భుతంగా ఉంటుందని అనంత విశ్వశక్తి మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఆనందము, కృతజ్ఞత తప్ప మన జీవితానికి మరేది లేదంటున్నారు. అంటే మన జీవిత లక్ష్యం మనం కలిగి ఉన్న ప్రతీది విశ్వశక్తి అనుగ్రహంతోనే పొందాం. జీవితంలోకి ఆహ్వానించే ప్రతీది కూడా అనంత విశ్వశక్తి అనుగ్రహంతోనే, మనలోని ఆత్మ ద్వారానే మనం కోరుకున్న ప్రతిదాన్ని పొందుతున్నాం. మీరెప్పుడు కూడా ఉనికిలో ఉన్నారు, ఇక ముందు ఉంటారు. మీరు ఈ సృష్టిలో ఒక భాగం కనుక మీరు కూడా
ఎప్పుడు కూడా ప్రేమనే రిలీజ్ చేస్తూ ఉండాలి. మీరు మనుషులు అంటే అంతం లేని అనంత విశ్వకాలానికి శిశువు అని చెప్తున్నారు. ఈ భూమి మీద స్వర్గాన్ని అనుభవించాలంటే మీ ఆత్మ ఉండే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి. అంటే శుద్ధమైన విలువైన ప్రేమతో నింపబడి ఆనందంతో నింపబడి ఉండాలి. జీవితానికి అత్యానందాన్ని ఇచ్చేటటువంటి అత్యంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాటిని మనం ఇవ్వాలి. ప్రేమని మన ఆత్మకి ఇవ్వాలి.